జగన్ పాలన తిరిగి వస్తేనే అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచేలా ఈ 5 ఏళ్లలో అమలు చేస్తూ వచ్చిన పథకాలు విప్లవాత్మకమైనవని అన్నారు. ఇంటికే పౌర సేవలు, పింఛన్లు అందాలంటే తిరిగి జగనన్న అధికారంలోకి వచ్చేలా చూసే బాధ్యత ప్రజలందరిపైన ఉందన్నారు. చాలా హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి 2014లో అధికారంలోకి వచ్చిన బాబు 5 ఏళ్ల పాటు పాలన చేశారని, అయితే ఆయన హయాంలో ఏ హామీ నెరవేరలేదని, దాంతో ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్నారని నాటి రోజులను గుర్తు చేశారు జగన్. మండుటెండల్లో సైతం వేలాదిగా తరలి వచ్చిన జనం, ఎటు చూసినా ప్రజలే ప్రజలు. ఈ దృశ్యాలు కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జగన్ ఎన్నికల ప్రచార సభవి. ఆలస్యమైనా సరే ఎక్కడ ఆందోళన లేకుండా అన్ని వర్గాల ప్రజల ముఖ్యమంత్రి కోసం ఎదురు చూశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు, జూన్ 4న మధ్యాహ్నం నాటికల్లా రాష్ట్రమంతా ఫ్యాను ప్రభంజనమే అన్నారు. మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో, మీ చల్లని దీవెనలతో రేపు 13వ తారీఖు నాడు ఉదయం 8 గంటలకి ఒకటే గుద్దుడు నొక్కుడు ఫ్యాన్ గుర్తు మీద నొక్కుతుంటే జూన్ 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఆంధ్రప్రదేశ్ నలుమూలలో ఉన్న గ్రామాల్లో జై జగన్ అనే నినాదాలు మారు మోగుతూనే ఉంటాయి. జై జగన్. కనిగిరి సిద్ధమా. ఇలా మొదలైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం చివరిలో అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసేదాకా ఒక ప్రవాహంలాగా సాగింది. గత 5 ఏళ్లలో జరిగిన పాలనతో పాటు గతంలో చంద్రబాబు చేసిన మోసపూరిత పాలనను తీవ్ర స్థాయిలో ఏకిపారేశారు. మరలా మరో రంగురంగుల మేనిఫెస్టోతో సిద్ధమైన చంద్రబాబు అధికారం కోసం సాధ్యం కాని హామీలను ఇస్తూ ప్రజలను ఏమార్చడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు జరగబోతున్నాయని, పొరపాటున బాబును నమ్ముకుంటే చంద్రముఖిని నిద్రలేపినట్లేనని హెచ్చరించారు. మళ్ళీ వదల బొమ్మాళి వదల అంటూ పసుపుపతి మీ రక్తం తాగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మన ఇంటింటి అభివృద్ధిని, మన ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించబోయే ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. అదే పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే సాధ్యం కాని హామీలను ఆయన ఇస్తూ ఓ వల మాదిరిగా ప్రజల మీద తాను వేస్తూ తాను చేస్తా ఉన్నది ఏమిటి అనంటే, ఆ పొరపాటు ఏమిటి అనంటే, ఆ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖిని మనమే నిద్ర లేపుతాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. మళ్ళీ వదల బొమ్మాలి వదల అంటూ పసుపుపతి మళ్ళీ నిద్ర లేచి వస్తాడు. వచ్చి రాబోయే 5 సంవత్సరాలు మీ ప్రతి ఇంటి తలుపు తట్టి మీ రక్తం తాగేందుకు చూస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోమని కోరుతా ఉన్నా. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత సామాజిక పింఛన్ల రంగంలో ఒక విప్లవమే తీసుకువచ్చారు. నేడు దేశంలో ఎక్కడా లేని విధంగా 3,000 రూపాయల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంతేకాదు మరే రాష్ట్రంలో లేని విధంగా వాలంటీర్ల సాయంతో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం అనేది ఒక్క ఏపీలోనే జరుగుతున్న మహోన్నత మానవీయ కార్యక్రమం. అవ్వతాతలకు ఇబ్బంది కలగకుండా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకొచ్చిన ఇలాంటి వ్యవస్థపైన చంద్రబాబు బ్యాచ్ నిప్పులు పోసుకుంటోంది. వారి ఆగడాలు నానాటికి మితిమీరిపోతున్నాయి. చంద్రబాబు జేబు మనిషి, ఆయనకు బాగా కావాల్సిన వాడైన నిమ్మగడ్డ రమేష్ కోర్టుకు వెళ్లి మరి వాలంటీర్లకు వృద్ధులకు మధ్య ఉన్న బంధాన్ని తెంచివేశారు. వాలంటీర్లు ప్రజలకు దూరమైతే అది టీడీపీకి అనుకూలించే అంశమని అనుకున్నట్టున్నారు చంద్రబాబు. అయితే ఆయన దుష్ట వ్యూహం ఎదురు తన్నింది. అది చూసి భయపడ్డ చంద్రబాబు మరలా వాలంటీర్లపైన ప్రజలపైన లేనిపోని ప్రేమలు ఒలకబోస్తున్నారు. పెన్షన్లపై బాబులోని ఇలాంటి ద్వంద్వ నీతిపైన
రెండు నాలుకల ధోరణిపైన నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇదే సభలో ఇదే సమక్షంలో ఇన్ని వేల మంది ముందర ఎన్నికలకు 2 నెలల ముందు వరకు చంద్రబాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ కేవలం 1000 రూపాయలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆ పెన్షన్ ఇప్పుడు 3000 రూపాయలు చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆ పెన్షన్, ఆ అవ్వాతాతల పెన్షన్ ఇంటికి పంపుతా ఉన్నది ఎవరు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఓ అవ్వ, ఓ తాత, ఓ అన్న, ఓ అక్క, చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా? ఆయన హయాంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఆయన ఇచ్చింది కేవలం 39 లక్షలు. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకుంటూ వారు వివక్షకు లోనవుతూ కేవలం అరకొరగా 39 లక్షల మందికి ఇస్తే, ఈరోజు అడుగుతా ఉన్నాను, మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను, మీ బిడ్డ హయాంలో, మీ జగన్ హయాంలో ఈ 58 నెలలుగా మీ బిడ్డ ఎంతమందికి పెన్షన్ ఇస్తా ఉన్నాడో తెలుసా? అక్షరాల 66 లక్షల మందికి మీ బిడ్డ పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, అది కూడా ఆ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా, అది కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా. ఇలా కొనసాగిన జగన్ ప్రసంగాన్ని మొదటి నుంచి చివరి దాకా ప్రజలు ఆసక్తిగా ఆలకించారు. వర్తమాన రాజకీయాలపైనే కాకుండా గతంపైన కూడా అవగాహన కల్పిస్తూ నాటి విషయాలను గుర్తు చేశారు వైఎస్ జగన్. పొరపాటున చంద్రబాబు పాలన మరలా వస్తే పథకాలు ఎగిరిపోతాయని ఓ ఉదాహరణ చెప్పారు. మరి 14 ఏళ్ళు ఏ పేదవాడికి ఏమీ చెయ్యని ఈ చంద్రబాబు ఈ మధ్యకాలంలో ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూశాడా? ఆ సూపర్ 6లో అవ్వాతాతల పెన్షన్లు అప్పుడే ఎత్తేశాడు. సూపర్ 6లో అవ్వాతాతల పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడైనా కనిపించిందా? అప్పుడే ఎత్తేసాడు. చంద్రబాబు రాకమునిపే అప్పుడే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎండనక వాననక తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి. ఇక చంద్రబాబు పాలన పొరపాటును నిజంగా వస్తే చంద్రముఖి మళ్ళీ నిద్రలేస్తుంది. అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను. చంద్రబాబు కుటిల నీతిని, దుర్మార్గపు మోసపూరిత వైఖరిని వైఎస్ జగన్ ఎండగడుతున్నంతసేపు ప్రజలు కరతాళ ధ్వనులతో మద్దతు పలికారు. సంక్షేమాభివృద్ధికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన వైఎస్ జగన్ దార్శనికతకు జయహో అన్నారు.